వెల్కమ్ టు సికేఆర్ఎస్ క్లబ్. సికేఆర్ఎస్ క్లబ్ అభిమానులకు ప్రేక్షకులకి అందరికీ రాధే అండి. గోదాదేవి పాసురాలు రోజు చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు మనం 20 పాసురాలు ముగించుకొని 21వ పాసురంలోకి వచ్చాము. పాసురం చెప్పుకునే ముందు మనం ఒక భజన చెప్పుకొని ఆ తర్వాత పాసుర వివరణలోకి వెళ్దాము. దశరథ నందన రామ దయాసాగర రామ, దశరథ నందన రామ దయాసాగర రామ, దశముఖమార్ధన రామ దైత్యకులాంతక రామ, దశముఖమార్ధన రామ దైత్యకులాంతక రామ, లక్ష్మణ సేవిత రామ లక్ష్మీ మనోహర రామ, లక్ష్మణ సేవిత రామ లక్ష్మీ మనోహర రామ, సూక్ష్మ స్వరూప రామ సుందర వదన రామ, సూక్ష్మ స్వరూప రామ సుందర వదన రామ, అహల్యోద్ధారక రామ శాప విమోచన రామ, అహల్యోద్ధారక రామ శాప విమోచన రామ, రఘుకుల తిలక రామ సత్యసాయి శ్రీ పరంధామ, రఘుకుల తిలక రామ సత్యసాయి శ్రీ పరంధామ, రఘునందన రామ దయాసాగర రామ, దశరథ నందన రామ దయాసాగర రామ. జై శ్రీరామ్. ఇప్పుడు మనం భజన చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఆండాళ్ళ తల్లి మనకి రోజు 30 రోజులు 30 పాసురాలను మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురం కిందలాగా అందించారు. మనకు పాటలు పాసురాలు అంటే మనకి పాటలు భజనలు అనమాట. మనకి ఇక్కడ పాటలు భజనలు అంటాము. అక్కడ తమిళనాడు అటు సైడు అక్కడ కదా ఆమె పుట్టి పెరిగిందంతా తమిళనాడు అక్కడ. అందుకని చెప్పని అక్కడ పాసురం అంటారు, వాటిని పాటల్ని పాసురాలు అంటారు. అట్లాగే అమ్మ కృష్ణ పరమాత్మని ఒక భగవానుడు ఇట్లా వచ్చాడు అని చెప్పని నాయకుడిగా ఎన్నుకొని ఆమె వెంకటేశ్వరుడు అనుకున్నా, మనం కృష్ణ పరమాత్మ అనుకున్నా, రాముడు అనుకున్నా, లేదా రంగనాథుడు అనుకున్నా, ఎవరనుకున్నా ఒకటే అనమాట. ఆయన రూపాలు ఆయన ఇదే కదా ఎవరైనాను. అందుకని చెప్పని అట్లాగే ఈమె ఒక విగ్రహంలాగా ఒక మూర్తిని పెట్టుకొని ఇంట్లో రంగనాథ స్వామి మూర్తిని పెట్టుకొని ఆయన్ని తన భర్తగా ఎంచుకొని చూసుకొని ఆమె ఆండాళ్ళ తల్లి అట్లా ఆయనకి సేవలు చేసుకుంటూ, రంగనాథ స్వామికి సేవలు చేసుకుంటూ దండలు అవి కట్టి ఆమె ఆయనకి అలంకరించాననుకొని ఆమె అలంకరించుకొని అవి బుట్టలో పెట్టేది. ఆ బుట్టలో పెట్టినవి తీసుకెళ్ళి విష్ణుచిత్తుల వారు ఆయన తండ్రి ఆయన తీసుకుని వెళ్ళి రంగనాథ స్వామికి అలంకరించేవాళ్ళట. స్వామికి తెలుసు కదా ఇక్కడ ఏం జరిగేది ఏంటి అనేది, ఆయనకి తెలియని ఏమి ఉండదు కదా. అట్లా పూర్ణత్వమైన భావము ఆమె పరిపూర్ణతతోటి ఇందాక దాంట్లో చెప్పుకున్నాం. పరిపూర్ణత, నమ్మకం ఇటువంటి ఉండాలి అని చెప్పారు లక్షణాలు. అటువంటివన్నీ కలిగిన తల్లి జగన్మాత ఆమె. అట్లాంటి ఆమె రంగనాథ స్వామినే తన భర్తగా చూసుకొని ఎంచుకొని ఆమె రోజు ఆ పూలమాలలు కట్టిపెట్టి అట్లా ఉండేది, పరుణతతో ఉండేదన్నమాట. ఆమెకి నీలా తల్లిని అడుగుతుంది కదా ఒక అద్దమును విసనకర్ర ఇవ్వమని చెప్పి. అట్లాగే అమ్మ ఇట్లా అద్దం చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఆ విసనకర్రతో విసురుకుంటూ ఉంటుంది. శరీరంలో ఉండే జీవుణ్ణి చెందినవాడని చూపిస్తుందట అద్దం. మనం బాగున్నామా లేదా అనేది మనం అద్దంలో చూసుకుంటాం కదా. అట్లా చూసుకున్నప్పుడు మనం పైనది చూస్తాము, కానీ అద్దం ఏంటంటే లోపల్లో ఉన్న జీవుణ్ణి చూస్తుంది అద్దం. అట్లా భగవద్ అనుగ్రహం పొంది తృప్తిని పొంది ఆమె శ్రీమన్నారాయణ శరణం ప్రపద్యానని చెప్పని రంగనాథ స్వామిని ఆయన పాదాలే తిక్కానని చెప్పని ఆ తల్లి వేడుకుంటుంది. మనం రేపల్లిలో కృష్ణ పరమాత్మ గురించి చెప్పుకున్నప్పుడు కూడాను అందరూ వాళ్ళతో పాటు కృష్ణ పరమాత్మతో పాటు గోపాలకులు అందరూ ఆవులు దూడలు అన్నీ కూడా ఆయనతో పాటు వెళ్తాయి కదా. అలా వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా అన్నీ మూటలు కట్టుకొని వెళుతూ ఉంటారు చల్దులు.
పొద్దున పూట అమ్మలు అన్నీ చేసి పెట్టినవన్నీ భోజనాలు అవి అన్నీ కట్టుకొని ఒక మూటల్లో కర్రకు పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అట్లాగే వీళ్ళని తీసుకుని వెళ్తారు అందరినీ. ఆ ఆవులు, గేదెలు, దూడలు, గోపాలకులు అందరూ ఒకళ్ళనొకళ్ళు మనం ఇంతకుముందు పాత్రలో చెప్పుకున్నాం, కన్నుకుంటూ గుద్దుకుంటూ స్వామితో ఆడుకుంటూ స్వామి మీద ఎక్కుతూ స్వామి వేళ్ళ మీద ఎక్కుతూ అట్లా ఆనందాన్ని పొందుతూ వాళ్ళు అట్లా వెళ్ళారు. కృష్ణుడు అనేవాడు ఆనందించి రక్షించు నందగోపుడు అనే ఆనందంతో ఉండి చూసుకునే నందగోపుడి కొడుకుగా వచ్చాడు కదా ఈయన నందవ్రజంలోకి. అట్లాగే ఈయన కూడా నందమహారాజులాగానే ఈయన కూడాను అలసట అనేది లేకుండా చక్కగా అందరినీ ఎప్పుడూ అలరిస్తూ ఆనందంగా ఉంచుతూ ఉంటారట స్వామి. ఏది కావాలన్నా కూడా నందమహారాజు ఎట్లయితే లేదు అనకుండా దాన ధర్మాలు చేసేవాడో కృష్ణ పరమాత్మ కూడా ఈయనే భగవానుడు, ఈయన భగవానుడని అందరికీ తెలుసు. అయినా ఏంటంటే నందమహారాజు కొడుకుగా వచ్చారు కాబట్టి స్వామి అక్కడ తండ్రిగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయనకి తండ్రి అనే హోదా ఇచ్చి ఆయన చెప్పినట్టు నందమహారాజు చెప్పినట్టుగా ఈయన వినేవాళ్ళు అనమాట. ఎటు వెళ్ళకుండా తండ్రితో చెప్పి వెళ్ళటము చేయటము అటువంటి పనులు చేస్తూ ఉండేవాళ్ళు ఈయన. గోవులు కూడాను ఇక్కడ ఈ నందవ్రజంలో గోవులు కూడా నందమహారాజు ఇంట్లో గోవులు వీళ్ళు తీసుకెళ్ళి కుండ పెట్టడమే ఆలస్యం. ఎప్పుడు కుండ పెడతారా వీళ్ళు పాలిద్దాము అని చెప్పి అవి వాటి పొదుగుల్లోకి చేపు వచ్చి ఎప్పుడు స్రవిస్తూ ఉండేదిట. ఇంతకుముందు పాసురంలో మనం చెప్పుకున్నాం, అమ్మ గోపికలు లేవడానికి వెళ్ళినప్పుడు 3 పడుతున్నాయి ధారలు అని చెప్పని. ఒకటేమో వీళ్ళ స్వామిని గోపికల్ని లేపుతున్న ఆనందంతో ఉన్న ధార ఒకటి, మంచు ఒకటి, నీ కొష్టంలో ఆవుల కొష్టంలో ఉన్న ఆవులు స్రవిస్తున్న పాలు ఒకటి, ఇన్నయ్యి బురదైపోయిందమ్మా అని చెప్పుకున్నాం. అట్లాగే ఆవులు కృష్ణ పరమాత్మ కోసం అని చెప్పని ఎప్పుడు పాలు ఎప్పుడు ఇస్తూ ఉండేవిట. ఎప్పుడైనా సరే వెళ్ళి కుండలు పెట్టడమే ఆలస్యంట వీళ్ళు ఎప్పుడు ఇస్తూనే ఉండేవిట. అంత ఆనందంగా అంత సంతోషంగా నందవ్రజంలో కృష్ణ పరమాత్మతోటి వాళ్ళందరూ ఉన్నారు. అటువంటి కృష్ణ పరమాత్మని నీలాదేవిని లేపడానికి అని చెప్పని ఈమె గోదా తల్లి అందరినీ చిలికత్తెల్ని అందరినీ తీసుకొని ఆ నందవ్రజంలోకి వెళ్తుందనమాట. ఆయన గురువు, తండ్రి మొదటి గురువు అంటాం ఎవరికైనా కూడాను. తండ్రి మొదటి గురువు. ఏది చెప్పినా కూడా ఇంట్లో తల్లిదండ్రులు కూర్చోబెట్టుకొని బిడ్డలకి చిన్నప్పటి నుంచి మంచి లక్షణాలు, మంచి విషయాలు, భగవత్ విషయాలైనా ఏవైనా కూడా ముందు స్కూల్ ఏదయ్యా అంటే ఇంట్లో ఇల్లే. తల్లిదండ్రులు చెప్పిన దాన్ని బట్టే బిడ్డలు పెరుగుతారు. మనం చెప్పుకోవాలి ఇంట్లో కూర్చొని. అట్లాగే తల్లి తండ్రి చెప్పాలి. తండ్రి మొదటి గురువు. ఏదైనా సరే గురువుపదేశం చేయాలి అంటే తండ్రి చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు అంటారు. ఇప్పుడు బ్రహ్మోపదేశం చేశారనుకోండి, ఉపనయనం చేసి బ్రహ్మోపదేశం చేస్తే ఎవరు ఉపదేశం చేస్తారు? గాయత్రి మంత్రం తండ్రే కదా చేయాల్సింది. గాయత్రి మంత్రం ఉపదేశం చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. అటువంటి ఇది స్థితి తండ్రికి ఇచ్చారనమాట మన వేదాల్లో, పురాణాల్లో. అట్లాంటి నందమహారాజు కూడాను నీకు గురువుగా ఉండి విద్యలు నేర్పించి బాగా నిన్ను వృద్ధిలోకి తీసుకొచ్చాడు నాయన. అటువంటి నందమహారాజు ఇంట్లో పుట్టావు నువ్వు. అంత బలం, సంపన్నం నీకు ఉన్నాయి కాబట్టే నువ్వు కంస మహారాజుని కంసుడిని చంపగలిగావు. అంతటి బలశాలుడు నీ తండ్రి అని చెప్పని గోదా తల్లి కృష్ణ పరమాత్మకి విన్నవించుకుంటుంది. ఆయనకు తెలియదని కాదండి, కృష్ణ పరమాత్మకు తెలియదా? మనం ఏదైనా చెప్పుకోవాలి అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి కష్టమైనా సుఖమైనా తండ్రి ఇది అని చెప్పని ఆయనతో కాకపోతే ఎవరితో చెప్పుకుంటాం. అట్లాగే అమ్మ కూడా వెళ్ళి గోదా తల్లి చెప్తున్నారు. ఇప్పుడు మనం 20వ పాసురంలోకి వెళ్దాం. 21వ పాసురం 20 అయిపోయి 21వ పాసురంలోకి వచ్చాం. మనం 21వ పాసురం చెప్పుకొని ఆ తర్వాత మనం పాసుర వివరణలోకి వెళ్దాం. ஏத்த கலங்கள் எதிர் பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெருமசக்கல் ஆத்த படைத்தான் மகனே அறிவுரையாய் ஊத்தமுடையாய் பெரியாய் உலங்கில் நே தோத்தமாய் நின்று சுடரே துயிலெழுகாய் மாத்தார் உனக்கு மதித்துளைந்து உன் வாசற்கள் ஆத்தாது வந்து உன்னடி படியுமா போலே போத்தியாம் வந்தோம் புகின்றேலோர் எம்பாவாய்
ఆండాల్ తిరువరిగళే శరణం శరణం. అమ్మ ఇప్పుడు ఈ పాసురం వరకు 20వ పాసురాల వరకు గోదా తల్లి నిద్రలేపుతూ ఉంటే ఇప్పుడు నీలాదేవిని వచ్చారనమాట. తలుపు తీసి వీళ్ళతో పాటు పాసురాలవి చదువుకోవడానికి, స్వామికి సేవ చేసుకోవడానికి. పాపం వీళ్ళు ఇన్ని రోజుల నుంచి కష్టపడి వస్తున్నారు, స్వామిని నిద్రలేపి తీసుకొని వెళదాము అని చెప్పని నీలా తల్లి కూడా లేచి తలుపు తీసి వచ్చారనమాట ఇక్కడికి. ఆమె అక్కడ ఎలా ఉందంటేట నీలా తల్లి ఇంట్లో కూడాను ఆమె కుండలు కడిగి బోర్లించి ఉంటే పాలు తీయటానికి ఆ కుండలు ఎప్పుడెప్పుడు పెడతాయా, వీళ్ళు తీసుకొచ్చి గోపాలకులు ఎప్పుడెప్పుడు పొదుగుల దగ్గర పెడతాయా, ఆవులు పాలిద్దామని దూడల దగ్గర చేపు తీసుకొనవి రెడీగా ఉన్నాయిట. నీలా తల్లి లేచి వచ్చి ఆమె చెప్తున్నది, పాలు అవి తీసుకొని కృష్ణ పరమాత్మ కోసం మనం వెళదాము, అటువంటిది మనం మీతో పాటు కలిసి మేము కూడా వస్తాము, పశువులు ఎంత ఔదార్యంగా ఉన్నాయో ఇక్కడ మన ఇంట్లో అని చెప్పని గోదా తల్లి చెప్తున్నారనమాట. వీళ్ళు అడుగుతున్నారు, అమ్మ కృష్ణ పరమాత్మ నిద్రలేపు అని చెప్పని వీళ్ళు బతిమాలుకుంటున్నారు. ఎవరిని? నీలాదేవినే కదా. నీలాదేవి దగ్గర ఉన్నారని చెప్పి బలరాముల వారు చెప్పారు కదా వీళ్ళకి. అందుకని చెప్పి నీలాదేవితో చెప్తున్నారనమాట, అమ్మ స్వామి నిద్రలేపు, తేజోవిశిష్టుడు ఆయన, మొత్తం రూపాన్ని అంతటినీ కూడాను ఆకాశమంతా పెంచగలడు. మనం వామనావతారంలో చెప్పుకున్నట్టు స్వామి బలిచక్రవర్తి దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళిపోతాడు కదా పైకి, ఇంతింతాయి వడ్డింతాయి అని చెప్పని స్వామి బాగా పెరిగిపోతాడు. అట్లా పెరగగలడు స్వామి. లేదా చిన్న వాడై యశోదమ్మ దగ్గర ఉయ్యాల్లోనూ పడుకోగలడు. చిన్న సూక్ష్మం నుంచి పెద్ద బ్రహ్మాండం అంతవరకు స్వామి ఎదగలడమ్మా. మనకి విరాట్ రూపం చూపించినప్పుడు కూడా మనం అదే చెప్పుకున్నాం కదా, అట్లా పెరగలడు. అటువంటి స్వామి నీ దగ్గర ఉన్నాడు, నువ్వు ఆయన్ని నిద్రలేపి తీసుకురా అమ్మా అని చెప్పని అడుగుతున్నారనమాట వీళ్ళు. భగవంతుడిని పొందడానికి మనకే అధికారం ఉంటుందిటండి, భక్తులకే అధికారం ఉంటుందిట. భక్తితో వెళ్ళి పిలిస్తే స్వామి తప్పకుండా నేను మీ దగ్గరికి వస్తాను అని చెప్పని చెప్తారు కదా స్వామి. ప్రకృతికి సహజంగా ఉండే ఈర్ష్యాసూయలు అటువంటివన్నీ పక్కన పెట్టి ఆత్ర పరత్ర చాపి నిత్యం యదీయ చరణవు, మొత్తం నీ చరణాలే శరణం అని చెప్పుకుంటే సరిపోతుంది, ఇంకేమీ అక్కర్లేదు. చరణవు శరణం ప్రపద్యే, స్వామిది చరణాలే మాకు దిక్కు అని చెప్పని స్వామి పాదాలు పట్టుకుంటే సరిపోతుంది. ప్రతి మనిషి కూడాను ఒక గురువుని ఆశ్రయించాలి. అటువంటి గురువుని ఆశ్రయించినప్పుడు మనం ఆయనే స్వామిని మనకు భగవంతుడిని చూపిస్తాడు. యథా దేవే తథా గురువు అన్నది శ్వేతాస్వరం అనే ఉపనిషత్తులో ఉన్నదిట. ఏ గురువునైతే మనం భక్తి శ్రద్ధలతో పట్టుకొని ఉంటామో ఆ గురువు మనకి బాగా దేవుణ్ణి చూపిస్తాడు అని చెప్పని ఇందులో గోదా తల్లి మనకు చెప్తున్నారనమాట. ఎదురుగుండా భగవంతుడు కనిపిస్తున్నా కూడాను మనం తెలుసుకోలేని స్థితిలో ఉంటాము. అలాగే వీళ్ళు చల్దులారగించడానికి వెళ్ళినప్పుడు గోపాలకుల్ని అందరినీ తీసుకొని వెళ్ళి కృష్ణ పరమాత్మ వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూర్చొని తింటున్నారట, తెచ్చుకున్న అన్నీను ఆనందంగా. భగవానుడు పక్కన ఉన్నప్పుడు ఇంకేముంటుందండి, ఆనందం తప్ప ఇంకేముండదు కదా వాళ్ళకి. వాళ్ళతో పాటు వెళుతూ ఆడుకుంటూ ఉంటే అందరూ తెచ్చుకున్నవన్నీ ఆకుల్లో పెట్టుకొని తింటూ ఉంటే ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు తీసుకొని తింటాం. ఒకళ్ళు పెరుగన్నం ఒకళ్ళు తెస్తే ఇంకోళ్ళు ఇంకో తిండి పదార్థాలు తీసుకొస్తే, ఎవరు తోచింది వాళ్ళు రొట్టెలు తీసుకొస్తే అట్లా ఒకళ్ళదొకళ్ళు పెట్టుకొని తింటూ ఉంటే చతుర్భుజ బ్రహ్మగారికే ఇదేంటి చిన్ని కృష్ణుడు చల్దులారగిస్తుంటే ఇదేంటి దేవుడా ఈయన అనుకున్నట్ట, ఆయనే పరీక్ష పెడదాం అనుకున్నట్ట. ఎదురుగుండా ఉన్నాడు భగవానుడు అనే భావన లేకుండా ఆయనే ఈయనని పరీక్ష పెడదామని చులకనగా చూస్తాడట స్వామి. ఎవరు? బ్రహ్మ. అసలు విష్ణుమూర్తి నుంచి వచ్చినారు బ్రహ్మగారు. నాభికమలం నుంచి విష్ణుమూర్తి నుంచి ఉద్భవించిన వారు బ్రహ్మగారు. అటువంటి బ్రహ్మగారికి తండ్రి అయిన విష్ణుమూర్తే కృష్ణుడిగా వస్తే ఆయనకే కొంచెం చిన్నపిల్లాడు కదా అన్న భావన ఏర్పడిందిట. అటువంటి భావనతోటి ఈయన వీళ్ళందరినీ గోపాలకుల్ని గోవుల్ని అన్నింటినీ
దాచేస్తారట తీసుకెళ్ళినప్పుడు వాళ్ళనందరినీ దాచేసినప్పుడు ఈయనకు తెలియదు, ఆ భగవానుడికి ఏం తెలియదు ఎవరేం చేసేది, ప్రతిదీ ఆయనకు తెలుసు కదండి. ఆయన ఏం చేస్తారు, కృష్ణ పరమాత్మ ఇట్లా దాచారు తీసుకెళ్ళారని చెప్పని వీళ్ళందరూ కూర్చొని తింటూ ఉంటే అప్పుడు భగవానుడు ఈయనంటారట, కృష్ణ పరమాత్మ అంటారట, ఉండు గోవులన్నీ అటు వెళ్ళిపోయినాయి, నేను వెళ్ళి చూసొస్తానని చెప్పి తింటూ ఉన్న పెరుగన్నం చేతితోటి ఈయన చేతిలో ఊరగాయ ముక్క పట్టుకొని ఒక చేతిలో పెరుగన్నం ముద్ద పెట్టుకొని పెడతారట. భాగవతంలో పోతనామాచుడు ఎంత అందంగానో వివరించారు అది. అట్లా స్వామి వెళుతూ ఉంటారట, వెళ్ళి చూస్తారట. బ్రహ్మగారి గురించి ఈయన చెప్తారట, పద్యం మనం చెప్పుకుందాం ఇప్పుడు. వంచింపం పని లేదు బ్రహ్మకిచటన్ వత్సంబులున్ బాలురున్ వంచెన్ గను బ్రాహ్మి తన్ను మరలున్ వంచింతు ఆశ్చర్యమే వంచింపన్ మనకేల తెచ్చుటకునై వల్దంచు బ్రహ్మాండముల్ వంచింపన్ మరలింప నేర్పు హరి లీలన్ మందహాస్యుండై. బ్రహ్మకు వంచాల్సిన అవసరం ఉంది కానీ నాకు వంచాల్సిన అవసరం ఏముంది? బ్రహ్మదేవుడు వంచి గోపాలకుల్ని గోవుల్ని అందరినీ తీసుకెళ్ళి దాచేశాడు ఆయన అని చెప్పని కృష్ణ పరమాత్మ నవ్వుకున్నట్ట. ఆయనకు అసలు అవసరమేముంది, వంచాల్సిన అవసరం ఏముంది బ్రహ్మకి అని చెప్పని భగవానుడికి తెలుసు కదా, కృష్ణ పరమాత్మకి తెలుసు కదా. తెలిసి ఈయన సరే అయితే అని చెప్పని ఓ నవ్వుకొని ఈయన కృష్ణ పరమాత్మ వెళ్ళిపోతాడట. వెళ్ళిపోయిన తర్వాత మరి సాయంత్రం అయ్యేసరికి అందరూ వెళ్ళాలి కదా ఇంటికి. కృష్ణ పరమాత్మతో పాటు అందరూ గోపాలకులు గోవులు అన్నీ ఎవరిళ్లకు వాళ్ళు చేరతారు కదా. అట్లా చేరినప్పుడు ఈయన కూడాను కరముల్ పాదములున్ శిరంబుల్ లవ లగ్నంబుల్ ముఖంబుల్ భుజాంతరముల్ ముక్కుల్ గన్నుల్ శ్రవణముల్ దంతాదులున్ దండకావర శ్రగ్వేణు విషాణ భూషణం వయోభాషా గుణాఖ్యాతన పరల్ వీడ్వకుండ తాల్చే విభుండా వత్సాకారముల్. అంటే ఇప్పుడు వెళ్ళిన బాలురందరి రూపాలు ఈయన తీసుకున్నారనమాట. చిన్న జీవ నుంచి బ్రహ్మాండం అంతవరకు ఉన్న స్వామి ఏ రూపాన్ని ధరించలేరు, ఏది ఇవ్వలేరు ఆయన. అట్లాగే ఆయన ప్రతి ఒక్క పిల్లవాడి ముక్కు మొహం కళ్ళు కాళ్ళు చేతులు వాళ్ళ రూపం ఎట్లా ఉంటుందో, ఎవరి బిడ్డలు ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క రకంగా ఉంటాడు కదండి. అందరి బిడ్డలు ఒక రకంగా ఉండరు, అన్ని గోవులు ఒక రకంగా ఉండవు, అన్ని వత్సాలు ఒక రకంగా ఉండవు. అట్లాగే స్వామి ప్రతి ఒక్క గోపాలకుడి రూపం ధరించారట, ప్రతి ఒక్క గోవు రూపం ధరించారట స్వామి. అట్లా ధరించి అన్ని రూపాలు ధరించి స్వామి సాయంత్రం అయ్యేసరికి ఎవరిళ్ళకి వాళ్ళని చేర్చి ఆ గోవుల్ని చేర్చి గోపాలకుల్ని చేర్చి చక్కగా ఆయన ఎవరిళ్లల్లో వాళ్ళని ఉంచేశారట. ఇదేంటి ఎవరికి తెలియదు, ఇది ఎవరికి తెలియదు అనమాట. ఎవరికి తెలుస్తుంది? సాయంత్రం అయ్యేసరికి పిల్లలు స్కూల్కి వెళ్తారు, వెళ్ళి బస్సులో దిగుతారు, ఇళ్ళకి వస్తారు. మనకి వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళందరూ బస్సు దిగి ఇంటికి వచ్చేస్తారు. ఎవరి బిడ్డలు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు చెప్పుకుంటుంటారు కదా, మా బిడ్డలు ఇది అని చెప్పని. అట్లా అందరూ పిల్లలు మన ఇంట్లోకి స్కూల్కి వెళ్ళి వచ్చినట్టుగా అట్లాగే వాళ్ళు కూడాను అందరూ వెళ్ళి గోవుల్ని కాచుకొని తీసుకెళ్ళి వచ్చేవాళ్ళు. అట్లా వచ్చిన పిల్లలు ఎవరి పిల్లల రూపాలు ఎవరి గోవుల రూపాలు వాళ్ళకి వచ్చేటట్టుగా స్వామి అనుగ్రహించారట. అటువంటి స్వామి ఇట్లా ఇన్ని ఇచ్చినప్పుడు పరిపూర్ణంగా ఉన్న అన్నీ తీసుకొచ్చి అందరికీ ఇచ్చినప్పుడు మమ్మల్ని అనుగ్రహించవా స్వామి అని చెప్పని గోదా తల్లి ఇందులో అడుగుతున్నారనమాట. మమ్మల్ని అనుగ్రహించు నువ్వు అని చెప్పని అమ్మ అడుగుతూ చెప్తున్నారు. అట్లాగే ఏ వేళం కృపచూచు నెన్నడు హరిన్ వీక్షింతు నంచాఢ్యుడై నీ వెంటంబడి తొంటి కర్మచయముల్ నిర్మూలముంజేయుచున్ నీవాడై తను వాంగ్మనోగతుల్ నిన్ సేవింతు విన్నాడివో కైవల్యాధిప లక్ష్మి నుద్దవడిరా దా గైకొన్న వాడీశ్వర అని ఎవరు బ్రహ్మదేవుడు ఇవన్నీ తెలుసుకున్నాడు. బ్రహ్మదేవుడు ఇవి తెలుసుకొని స్వామి వచ్చారనమాట. ఆయన బ్రహ్మగారు వచ్చి అయ్యో ఇంత చేశాను, నేను దాచేశాను, ఇక్కడేమో చూస్తేనేమో
అందరూ ఉన్నారు, పిల్లలందరూ ఉన్నారు, గోవులన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నారు, అందరూ ఉన్నారు అని చెప్పని బ్రహ్మగారికి ఇంత పని చేశానా అని చెప్పని ఆయనకి బాధేసిందిట. బాధేసి దిగి వచ్చి స్వామి నీ శరణు వేడి, స్వామి ఇట్లా చేశాను నేను అని చెప్పంటే స్వామి ఏమంటారు, ఇంకా తెలుసు కదా ఉడుకు అందులో ఆయనకి ఇంకేమీ అనకుండా సరేనని అనుగ్రహించి బ్రహ్మగారిని పంపిస్తారట. అప్పుడు చెప్పారన్నమాట ఈయన బ్రహ్మగారు ఈ పద్యం. ఏ వేళం కృపచూచు నెన్నడు హరిన్ వీక్షింతునంత చుండై నీ వెంటంబడి తొంటి కర్మ జయముల్ నిర్మూలముంజేయుచున్ నీవాడైన్ తను వాంగ్ మనోగతుల్ నిన్ సేవించు విన్నాడివో కైవల్యాధిప లక్ష్మి నుద్దవడి తాకొన్న వాడి ఈశ్వరా నిన్ను శ్రీహరి ఎప్పటికీ దయగలిగి చూస్తాడో, నేను ఎప్పటికీ శ్రీహరిని చూడగలుగుతానో అన్న ఆర్తితో అందరూ వచ్చి స్వామి నిన్ను శరణ వేడుతున్నారు. నాకు నీ లీల తెలియక నేను ఇట్లా చేశాను, గోవుల్ని గోపాలకుల్ని దాచేశాను, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇక్కడేంటి కొన్ని యుగాలైపోయిందిట, ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు అయితే బ్రహ్మగారికి ఏంటి ఒక గడియ కాలం అవుతుందిట. అట్లా ఇక్కడేమో కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, అక్కడ ఆయనకి ఎంత ఒక గడియ కాలం అవుతుంది. ఈ గడియ కాలం ఆయన ఉంచినందుకే స్వామి ఆయనకి కనువిప్పు కలిగించారు బ్రహ్మగారికి. అటువంటి వాడిని నిన్ను నేను వచ్చి శరణు వేడుతున్నాను తండ్రి అని చెప్పని బ్రహ్మగారు వచ్చి స్వామి కాళ్ళ మీద పడి అనుగ్రహించమని అడుగుతారు. అట్లాగే ఇటువంటి గొప్పవాడివి నాయనా నువ్వు లీలాదేవితో కలిసి వచ్చి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించు తండ్రి అని చెప్పని గోదా తల్లి శ్రీకృష్ణ పరమాత్మని ఈ పాసురంలో వేడుకున్నారు అని గోదా తల్లి మనకు విన్నవించుకున్నారు. ఈ పాసురంలో నేను మీకు విన్నవించుకున్నాను. జై శ్రీమన్నారాయణ. రాధే రాధే. జై శ్రీకృష్ణ.
वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं कृष्णं वन्दे जगद्गुरुं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं पद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे केळिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं कुजद्वन्द्वं कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे साङ्कं महोरस्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं 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 कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुत्थाय पठेत् कोटिजन्मकृतं पापं स्मरणेन विनश्यति கலங்களிதிர்பொங்கி மீதளிப்ப மாற்றாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆற்றப்படைத்தான் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ற சுடரே துயிலிடாய் மாற்றாருணக்கு பலி தொலைந்துன் வாசற்கண் ஆற்றாது வந்துன் அடிபணியுமா போலே போற்றியாம் வந்தோம் புகழ்ந்தேலோரெம்பாவாய்.